అందరికీ నమస్కారం. ఈరోజు నేను గ్రౌండ్ నట్ విత్ ముల్లంగి చట్నీ అనేది చేస్తానండి. అందుకోసం ఒక చిన్న ముల్లంగి తీసుకొని పీసెస్‌గా కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. సో, దాన్ని గూడా మళ్ళీ ఇంకా స్మాల్ పీసెస్‌గా కట్ చేస్తున్నానండి. సో, కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత నేను స్టవ్ మీద ఒక కడాయి తీసుకుంటాను. కడాయిలో కొన్ని గ్రౌండ్ నట్స్ అనేది పచ్చి గ్రౌండ్ నట్స్‌ని బాయిల్ చేస్తాను. బాయిల్ చేసి దాన్ని మిక్సీ జార్‌లో తీసి పక్కన పెట్టుకుంటాను. ఆ తర్వాత అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని అందులో బాయిల్ చేస్తాను. ఎందుకంటే పచ్చిమిర్చి బాయిల్ చేస్తే ఆ పచ్చి వాసన పోతుంది. దాన్ని కూడా మిక్సీ జార్‌లో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మరొక 2 స్పూన్లు ఆయిల్ అనేది ఆ కడాయిలో తీసుకొని, ఈ ముందుగా కట్ చేసినటువంటి మన ముల్లంగి ముక్కల్ని అందులో వేసి బాయిల్ చేస్తాను. ఎందుకంటే పచ్చివి అలా వేస్తే కొంచెం స్మెల్ అనేది ఉంటది చట్నీలో. స్మెల్ పోగొట్టడం కోసం నేను ఆయిల్‌లో బాయిల్ చేస్తాను. ఎందుకంటే కొంతమందికి ఆ స్మెల్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో, దానికోసం నేను బాయిల్ చేస్తున్నాను. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటిల్ని కూడా తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకుంటా. మిక్సీ జార్‌లో వేసుకొని ముందుగా నేను చింతపండు కూడా ఒక చిన్న గిన్నెలో నానబెట్టింటాను. దాన్ని కూడా చింతపండును కూడా దాంతో పాటు యాడ్ చేస్తాను. నెక్స్ట్ దాంతో పాటు కొంచెం గల్లుప్పు కూడా అందులో వేసి, దీన్ని బాగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకుంటా. ఆ తర్వాత నేనేం జే మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్న తర్వాత, మళ్ళీ పోపు వేయడం కోసం 2 చెంచాల ఆయిల్ అనేది దాంట్లో వేసి కడాయిలో మళ్ళీ పోపుకి కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర వేసి బాయిల్ జేస్తాను. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేస్తాను. వేసి బాగా బాయిల్ జేస్తాను. బాయిల్ జేసిన తర్వాత మనము ఎప్పుడు గాని పోపులో ఏం జేత్తాము, ఆనియన్స్ కొంచెం కలర్ తిరిగినంత వరకు పోపేస్తాం. ఆ తర్వాత ఆల్రెడీ మిక్సీ జారులో పెట్టుకున్నటువంటి చట్నీ ఉంది గదా! ఈ పోపులో మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించడం కోసం ఆ మిక్సీ జార్‌లోనే కొంచెం వాటర్ అలా కడిగి అందులో వేస్తాను. సో, అప్పుడు 2 నిమిషాలు బాయిల్ అయితే మనకు చట్నీ రెడీ అయిపోతుంది. ఇది మనం దోసలో తినొచ్చు, రైస్‌లో తినొచ్చు. సో, సూపర్. థాంక్ యూ సో మచ్.